అసలు కల్కి అవతారంలో భగవంతుడు ఎప్పుడు వస్తాడు? కలియుగంలో భగవంతుడు వచ్చే సమయం ఎప్పుడు? కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు అంతమవుతుంది? కలియుగం ప్రారంభమైంది 3102 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైంది. అలాగే ఎప్పుడు అంతరించిపోతుంది అంటే కలియుగం 4,32,000 సంవత్సరాల తర్వాత కలియుగం అంతరించిపోతుంది. ఆ తర్వాత సత్యయుగం ప్రారంభిస్తాడు కల్కి. కానీ ఇప్పటికీ 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అయితే పురాణాల గణన ప్రకారం ఇంకా రాబోయే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కల్కి అవతారం ఉండొచ్చు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే కొంతమంది ఆల్రెడీ కల్కి వచ్చేసాడు అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకు అలా భావిస్తున్నారంటే మన ప్రపంచంలో పెరుగుతున్న అధర్మాలు బట్టి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు బట్టి వీళ్ళు ఇలా చెప్పడం జరుగుతుంది. కానీ కల్కి అవతారానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అంటే ఆలోచించండి, కలిపురుషుడి ప్రభావం ఇంకా ఎంత మన మీద ఉందో. కొంతమంది కలియుగం చివరి అంతంలో ఉన్నామని భావిస్తున్నారు, కానీ అది కాదు. మనం ఇంకా కలియుగం ప్రారంభంలో మాత్రమే ఉన్నాం. ఇంకా 4,32,000 సంవత్సరాలు సమయం ఉంది గడవడానికి. ఆ తర్వాత భగవంతుడు కల్కి అవతారంలో వచ్చి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. కల్కి అవతారంలో భగవంతుడు ఎలా వస్తాడు అంటే ఒక తెల్లటి గుర్రంపై ఒక పెద్ద ఖడ్గంతో వస్తాడు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఇది మన శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం కూడా కల్కి అవతారం. ఇలాంటి వీడియోస్ ఎన్నో తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.